1,00,000 పోగొట్టుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? 1 ఇయర్, 6 మంత్స్, 1 మంత్ కాదు. కొన్నిసార్లు ఒక డిసిషన్ చాలు. మీరు మోసపోవాల్సిన అవసరం లేదు. స్కామర్స్ అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ హ్యాక్ కావాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే మన జీవితంలో జరిగే కొన్ని డిసిషన్స్ మన అకౌంట్ నుంచి సైలెంట్గా 1,00,000ని మాయం చేస్తాయి. ఇంకా హారిఫిక్ విషయం ఏంటి అంటే, ఈ వీడియో చేస్తున్న వారిలో చాలామంది ఇప్పటికే ఆ జర్నీని స్టార్ట్ చేసి ఉంటారు. కానీ వారికి కూడా తెలీదు. ఎవరైనా మీకు ఇలా చెప్పారా? బ్రో, ఈ అవకాశం మిస్ అయితే జీవితంలో మళ్ళీ రాదు అని. పాసివ్ ఇన్కమ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్, నీ జాబ్కి బాయ్ బాయ్. ఈ మాటలు మన చెవులకి, మన ఆశలకి మాత్రమే వినిపిస్తాయి. మనందరికీ త్వరగా ఎదగాలని ఉంటుంది, కానీ అది తప్పు కాదు. కానీ త్వరగా సంపాదించాలని కోరిక చాలాసార్లు త్వరగా పోగొట్టుకున్న దారిలోకి తీసుకెళ్తుంది. ఒక్కసారి థింక్ చేయండి. ఎవరైనా ప్రోడక్ట్ కంటే డ్రీమ్ ఎక్కువగా అమ్ముతున్నారంటే వాళ్ళు నిజంగా ఏమమ్ముతున్నారు? మీ డిజైర్ని. ఒకరోజు మీ ఫ్రెండ్ వచ్చి, అరే ఈరోజు 25,000 ప్రాఫిట్ చేశానురా. ఇంకొక ఫ్రెండ్ వచ్చి, శాలరీ కంటే ట్రేడింగ్లోనే ఎక్కువ ప్రాఫిట్ చేస్తున్నారా. ఇంకో మూడో పర్సన్ వచ్చి ప్రాఫిట్ స్క్రీన్ షాట్ పెడతాడు. మీ మైండ్లో ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, వాళ్ళు చేస్తే నేనెందుకు చేయలేను? అక్కడనే గేమ్ స్టార్ట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ట్రేడింగ్ అనేది తప్పు కాదు, కానీ మనల్ని నాశనం చేసేది ట్రేడింగ్ కాదు, మన ఈగో. ఫస్ట్ ప్రాఫిట్ 2,000, సెకండ్ ప్రాఫిట్ 5,000. మూడో రోజు ఒక డేంజరస్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. నాకే మార్కెట్ అర్థమైంది, కానీ మార్కెట్ ఎవరికి అర్థం కాలేదు. ఒక్క లాస్ 40,000. అక్కడే మనం చెప్పే డేంజరస్ సెంటెన్స్, రేపే రికవర్ చేస్తా. ఒక్కసారి మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకోండి. ప్రతి ఇయర్ శాలరీ పెరుగుతుంది కదా. శాలరీ పెరిగిన ప్రతిసారి మీరు ఏం చేస్తున్నారు? ఒక కొత్త ఫోన్ కానీ, బైక్ కానీ, కార్ కానీ కొంటున్నారు. వీకెండ్ ట్రిప్స్ చేస్తున్నారు. ఈఎంఐలకి ఇంకా ఈఎంఐలు యాడ్ చేస్తున్నారు. మన ఇన్కమ్ పెరుగుతుంది కానీ మన ఫ్రీడమ్ తగ్గిపోతుంది. ఒకప్పుడు 20,000తో హ్యాపీగా ఉన్నాం మనం, ఇప్పుడు 1,00,000 సంపాదించినా అన్హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మన ఖర్చులకు మించి మన ఆదాయం లేదు కాబట్టి. ఈఎంఐ స్మాల్గానే అనిపించవచ్చు. వాళ్ళు మీకు అమ్మేటప్పుడు కేవలం 2,999, 4,999, 8,999 మాత్రమే అని చెప్తారు. కానీ 5 ఈఎంఐలు కలిపితే మీ భవిష్యత్తులో జీతాన్ని మించి ఖర్చు చేసినట్లే. ఈఎంఐ అనేది తప్పు కాదు, కానీ అవసరం లేని వస్తువుల కోసం ఈఎంఐ తీసుకోవడం మీ ఫ్యూచర్ని ఈ రోజే తినేయడం లాంటిది. ఇప్పుడు ఇంకో లాస్ ట్రాప్. ఇది చాలా డేంజరస్. ఎందుకంటే మనందరం దీన్ని మంచి పని అనుకొని చేస్తాం. అదే ఏంటంటే చదవకుండా సంతకం చేయడం. లోన్, క్రెడిట్ కార్డ్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్, పార్ట్నర్షిప్. మనలో చాలా మంది టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవరు. ఒక్క చిన్న క్లాస్ చాలు కొన్నిసార్లు లక్షల రూపాయలు ఖర్చు అవ్వడానికి. గుర్తుంచుకోండి, మీ జీవితంలో అత్యంత ఖరీదైన సంతకం మీరు చదవకుండా చేసిన సంతకమే. ఇప్పటిదాకా నేను చెప్పిన ట్రాప్స్, ఫాస్ట్ మనీ కానీ, ఈగో ట్రేడింగ్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్, ఈఎంఐ లైఫ్, బ్లైండ్ సిగ్నేచర్స్, ఇవేవి ఒక్క రోజులో మిమ్మల్ని పూర్గా చేయవు, కానీ ప్రతి నెల కొంచెం కొంచెం మన ఇన్కమ్ ని తినేస్తాయి. వెల్త్ అనేది కేవలం ఎక్కువ సంపాదించడం కాదు, పోగొట్టకుండా కాపాడుకోవడం. ఈ రోజు మీరు ఒక్క ట్రాప్ అయినా గుర్తించగలిగితే ఈ వీడియో మీకు 1,00,000 రూపీస్ సేవ్ చేసినట్టే. ఇలాంటి కంటెంట్ఫుల్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బాయ్.